హాయ్ గైస్, నేను రీసెంట్గా ఈ మధ్య కిరాణా షాప్ లో గులాబీ గుత్తులు కొన్నాను. ఒక ప్యాకెట్ లో 12 ఉన్నాయి. 50 రూపాయలు తీసుకున్నారు. ఇంటికి తీసుకొచ్చి ప్యాకెట్ ఓపెన్ చేస్తే 10 నిమిషాల్లో ఖాళీ అయిపోయింది. ఇవి మన ఇంట్లో ఎందుకు తయారు చేసుకోలేమో అని మా పిన్నిని అడిగితే వరిపిండి ఆడించుకొని రమ్మంది. ఆడించిన వరిపిండి, మైదా పిండి, పంచదార, వాటర్ పోసి కలుపుకొని ఈ గులాబీ గుత్తులు చేసుకునే గుత్తుతోటి చేసుకోవడమే. తినేటప్పుడు చాలా ఈజీగా తినేస్తాం, కానీ ఈ ప్రాసెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇదిగా గులాబీ గుత్తులు తయారు చేసే గుత్తిని నూనెలో బాగా వేడి చేయాలి. ఈ విధంగా వేడి చేయడం వల్ల గుత్తికి పిండి బాగా పట్టుకుంటది. ఇప్పుడు చూస్తున్నారు కదా, పిండి కలిపిన గిన్నెలోనే దాన్ని అలా తీసుకెళ్లి ముంచుకోవాలి. ఈ పిండి బాగా గుత్తుకు అంటుకుంటది. దాన్ని తీసుకొచ్చేలా ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో ఈ విధంగా వేసిన తర్వాత 1 నిమిషం పాటు యాగనివ్వాలి. లైట్ గా యాగకపోతే ఆ పిండి ఆ గుత్తును పట్టుకొని ఉండిపోద్ది. ఎంత లాగినా సరే బయటికి రాదు. బాగా ఏగిన గులాబీ గుత్తుల్ని ఈ జార్లో వేసుకుంటున్నాము. అందులో అడుగుని నల్లగా కనిపిస్తున్నాయి కదా, అది మొదటి వాయిలోని పిచ్చి పిచ్చిగా వచ్చాయి, సరిగ్గా రాలేదు, అందుకని పక్కన పడేసాం. ఇవన్నీ ఆయిల్ బాగా ఆరిన తర్వాత వేరే ప్లేట్ లో టిష్యూ పేపర్లు వేసి అందులో వేసుకుంటున్నాము. కింద టిష్యూ పేపర్లు ఎందుకు వేసామంటే దీంట్లో ఏమన్నా మిగిలిపోయిన ఆయిల్ ఉంటే ఆ టిష్యూ పేపర్ పీల్చుకుంటదని. వీటిని చూస్తా ఉంటే నాకు నోరు ఊరుతుంది ఎప్పుడెప్పుడు తిందామని.